హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. బట్ వాటిల్లో కలెక్షన్స్లో ముందుగా ఉన్న రెండు సినిమాలు ఏవంటే గబ్బర్ సింగ్ ఇంకా కలేజా సినిమా అన్నమాట. సో ఈ రెండిట్లో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఈ రెండు సినిమాల గురించి చెప్పాలంటే రెండు సినిమాలు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే కొట్టాయన్నమాట. అండ్ రెండు తోపు సినిమాలే. బట్ కలెక్షన్స్లో మాత్రం ఈ రెండిట్లో ఫస్ట్ గబ్బర్ సింగ్ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో డే వన్ రోజు చూద్దాము. గబ్బర్ సింగ్ సినిమా డే వన్ రోజు 9 కోట్లనైతే వసూలు చేసిందనమాట. సో ఇది కూడా రిలీజ్ టైంలోనే. సో గ్రేట్ అనమాట. అండ్ పవర్ స్టార్ గారి క్రేజ్ ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా గట్టిగా ఉంది. అండ్ ఆయన క్రేజ్ని బీట్ చేయటం అంటే చాలా కష్టం. అండ్ చాలా చాలా గొప్ప యాక్టర్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా చాలా బెస్ట్ పర్సన్ అండ్ మంచి వ్యక్తి అనమాట. సో ఆయన సినిమా కూడా మంచి మంచి రికార్డులను అయితే బ్రేక్ చేస్తుంది. సో అలా గబ్బర్ సింగ్ సినిమా అయితే టాప్ 1లో అయితే ఉందన్నమాట. అందులో మాత్రం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ పవర్ స్టార్ గారి ఫ్యాన్స్కి ఇదొక ఎంతో మంచి సినిమా అనమాట. నెంబర్ 1 సినిమా పవర్ స్టార్ గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా చెప్పుకోవచ్చు అనమాట. సో అందులో డైలాగ్స్ బాగుంటాయి, సాంగ్స్ బాగుంటాయి. అండ్ పవర్ స్టార్ గారి యాక్టింగ్ ఇక నెక్స్ట్ లెవెల్ అంతే. సో అదనమాట. సో ఇది మాత్రం టాప్ 1లో ఉంది, అందులో మాత్రం నో డౌట్. అండ్ 9 కోట్లను అయితే వసూలు చేసింది. ఇక మహేష్ బాబు గారి సినిమా గురించి చెప్పాలంటే కలేజా సినిమా ఇది ఇంకా నడుస్తుంది. సో పూర్తయ్యే లోపల ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే 8.2 కోట్ల వసూళ్ళను అయితే రాబట్టిందబ్బా. సో చాలా గ్రేట్. అండ్ మహేష్ బాబు గారు మాత్రం ఇక రిలీజులకి ఒక ట్రెండ్ అయితే సెట్ చేశారబ్బా. ఇందులో మాత్రం నో డౌట్. అసలు బాబు గారి సినిమాలు ఈ సంవత్సరంలో చాలా రిలీజెస్ జరిగాయి అన్నమాట. అందులో మురారి వచ్చింది, అండ్ సీతమ్మగిల్లో సిరిమల్ల చెట్టు వచ్చింది, అండ్ ఒక్కడు కూడా రిలీజ్ చేశారు. అండ్ ఇలా చాలా సినిమాలే వచ్చాయి. అండ్ పోకిరి అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా చెప్పుకోవచ్చు పోకిరి మాత్రం. బట్ కలేజా సినిమా మాత్రం కలెక్షన్స్లో అస్సలు తగ్గేదే లేదు అనే విధంగా రాబట్టిందనమాట. సో 8.2 కోట్లు అయితే వసూలు చేసింది. అండ్ ఇంకా 2 రోజులైతే ఇంకా కంటిన్యూ అవుతాయి షోస్ కలేజా సినిమా. బట్ చూద్దాం మరి అయిపోయే లోపల ఎన్ని కోట్లుగా వసూలు చేసిద్దో. అండ్ సో ఇదనమాట. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుందబ్బా.